చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఈ మొక్కుతాడిని శివ చేతికి కట్టేదెప్పుడో, ఆ సీతమ్మ చెట్టు మహిమ వల్ల నా మనసులో కోరిక తీరేదెప్పుడో. ఏంటే తీరేది? వెనకటికి నీలాంటి ఆడదే అడ్డెడి గిన్నెలో అన్నం అలాగే ఉండాలి, బిడ్డలు మాత్రం గుండ్రాళ్ళలా ఎదగాలి అనుకుందట. అలా ఉంది నీ వరుస. పెద్దమ్మా, నేనసలే బాధలో ఉంటే నువ్వింకా కోప్పడతావేంటి? కోప్పడక శభాషని నీ భుజం తట్టాలా? మొఖం చూడు మొఖం. విన్నావా విన్నావా అక్క? ఏదో నా వాళ్ళు కదా అని చెప్పి గుండెల్లో బాధని మీకు చెప్పుకుంటే ఇదేనా మీరు నాకు చేసేది? మళ్ళీ ఇంకేం చేయమంటావే? నీకా లొడలొడ వాగడం తప్ప ధైర్యమే లేదు. ఇక శివ సంగతంటావా? సరే సరి, వయసులో ఉన్న పిల్ల కళ్ళ ముందున్నా కూడా ఉలకడు పలకడు, దాగుడు మూతల దండాకోరన్నట్టు మీ ఇద్దరి మౌనరాగాల మధ్య మేం చస్తున్నామే. అంతేలే, మీకే హాయిగా పెళ్ళైపోయింది. పెళ్లి కాని ఆడపిల్లగా నా బాధ మీకేం తెలుస్తుంది? ఒసే పిచ్చిమొహమా, బాధపడుతూ కూర్చుంటే పనులు కావే. ధైర్యంగా అడుగు ముందుకెయ్యాలి. ఈ మొక్కుతాడు నీ చేతికి వచ్చి ఎన్నాళ్ళైందే? ఇంకా నీకు దీన్ని శివ చేతికి కట్టేందుకు టైమే దొరకలేదా? అబ్బా, అన్నీ తెలిసి కూడా అడుగుతారే. శివ ఏమో అక్కడ, నేనేమో ఇక్కడ. క్వారీలో పనిచేస్తున్నప్పుడే నయం, శివ నా కళ్ళ ముందే ఉండేవాడు. తొందరగా ఆ 3 ముళ్ళు వేయించుకుంటే శివ ఎప్పటికీ నీ కళ్ళ ముందే ఉంటాడుగా. ఎలా పెద్దమ్మా? మా నాన్న నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఎవరో గిట్టని వాళ్ళ వల్ల నాకు పెళ్లి కాకుండా ఉందని నాన్న దిగులు పడుతున్నాడు. ఈ గొడవల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది నాకు. మళ్ళీ సుగుణ నేను నీ మంచి కోరేవాళ్లం. నువ్వు శివ పెళ్లి చేసుకుంటే చూసి సంతోషించాలని ఆశపడేవాళ్లం. అందుకే ఇప్పటికైనా మేం చెప్పేది విను. చెప్పండి, నా ఆశ తీరుతుందంటే మీరేం చెప్పినా చేస్తాను. సరే అయితే ఓ పంచెయ్, ఎలాగైనా వీలైనంత తొందరలో శివాను కలుసుకొని ఈ మొక్కుతాడిని శివ చేతికి కట్టేయ్. పనిలో పనిగా ఇప్పుడే నీ సిగ్గుని కాస్త పక్కన పెట్టి శివ నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగేసేయి. చి, అలా సూటిగా ఎవరైనా అడిగేస్తారా ఏంటి? ఏ అడిగితే తప్పేంటి? సినిమాల్లో హీరోలే కాదు, హీరోయిన్లు కూడా ఐ లవ్ యూ చెప్తారు, తెలీదా? తెలుసనుకో, కానీ అలా సూటిగా అడిగేస్తే శివ నా గురించి తప్పుగా అనుకుంటాడేమో. ఏంటే తప్పు? లేచిపోదాం రా అని చెప్పమన్నావా? పెళ్లి గురించేగా మాట్లాడమని చెప్పింది. ఇదిగో మా ఆఖరి మాట చెప్తా విను. ముద్దు ముచ్చట్లు తీరాలి అంటే కాస్త సిగ్గు బిడియం పక్కన పెట్టాలి. మొగాడు చొరవ చూపించకపోతే ఆడదే నడుం బిగించాలి, తప్పదే. మీరు చెప్పినప్పుడు వింటుంటే బాగానే ఉంది, కానీ శివ ముందుకు వెళ్తేనే ఆ మాట చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఛ, ఇంత పిరికి పిల్లవి, నీకు ప్రేమెందుకే? చూడు, పిరికి వాళ్ళకి ప్రేమించే అర్హతే ఉండదు, గుర్తుంచుకో. నేను పిరికిదాన్నా? నా శివానే పిరికివాడా? మా మధ్య ఈ దోబూచులాటికి తెరపడేదెప్పుడో. చిన్నమ్మగారు, 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 చిన్నమ్మగారు. అరే శివ, ఏమైంది? త్వరగా రండి, మీకు బ్రహ్మాండం బద్దలైపోయేంత ముఖ్యమైన చూపించాలి. ఏంటది? అబ్బా, రమ్మంటున్నాను కదా. ఎలా రావాలి? నేనిప్పుడు పనిలో ఉన్నాను కదా. ఇంట్లో పనులు ఎప్పుడు ఉండేవే కదా, రమ్మంటుంటే రండి.
చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు. రండి చిన్నమ్మ గారు. ఏరి ఇంతలోనే ఏమైపోయారు? ఇందాక ఇక్కడే కదున్నారు, ఎటెళ్ళారు? శివ, ఎవరు? దొంగలు. దొంగలా? నువ్వేమంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అయ్యో, దొంగలంటే మీ వెనకే గోతులు తీస్తారే ఆ పందికొక్కులు. ఇక్కడే పట్టపగలే ఇక్కడే మాట్లాడుకోవడాన్ని నేను నా కళ్ళారా చూశాను. ఎవరా దొంగలు? అసలేం జరిగిందో కాస్త వివరంగా చెప్పు. ఏం చెప్పమంటారు చిన్నమ్మగారు? పాపం హర్ష గారేమో కదల్లేని స్థితిలో ఉన్నారు, మీరేమో బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయారు. అందుకే తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఆ నందిని ఏం చేసిందంటే, డోంట్ వరీ, అన్నీ నేను మేనేజ్ చేస్తాను. ఎప్పట్లాగే మా ఫామ్ హౌస్లో పండిన కూరగాయలు పండ్లు అన్నింట్లోనూ 3 వంతులు మార్కెట్కి పంపించి ఆ డబ్బుని నాకొచ్చేలా చేస్తే చాలు. మిగిలిన 1 వంతు మీ వాటా కింద తీసుకోవచ్చు. నందిని మేడం, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే చేశాం. కానీ పండిన పంటంతా లెక్క చూపించకుండా మనమే దోచేస్తే అప్పుడు ఆ రహస్యం బయటపడితే మనమేం చేద్దాం? అర్థమైంది కదా? మీకేం భయం అక్కర్లేదు. మన రహస్యం ఎవ్వరికీ ఎప్పటికీ తెలీదు. ఇదిగోండి, ఈ మొబైల్ మీ దగ్గర ఉంచండి. ఎక్కడ ఎలాంటి సాక్ష్యం దొరికినా వెంటనే వీడియో రికార్డ్ చేసి నాకు పంపించండి. ఇప్పుడు మా బావ హర్ష రెక్కలు విరిగిన పక్షిలాంటివాడు. వీల్ చైర్లోంచి కదల్లేడు. ఇక ది గ్రేట్ సీతారామయ్య గారు పురాణాలతో టైంపాస్ చేసే ఒక ఓల్డ్ ఫెలో. మా అత్తయ్య పార్వతమ్మ ఉబ్బసం జబ్బుతూ ఇవాళ రేపు పోయేలా ఉంది. సో ఇక నేను ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళ సంగతి సరే మేడం, మీ అక్క మాధవి గారు చాలా తెలివైనది కదా. అన్ని బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుంది అనుకుంటున్నారు, కానీ ఆవిడ గారు పసిగడితే చాలా డేంజర్ కదా మేడం. దాని మొహం, దానికంత సీన్ లేదు. బిజినెస్ పనులతోనే మేనేజ్ చేయలేక చస్తోంది. ఇక ఫామ్ హౌస్ గురించి పట్టించుకునే తీరికెక్కడుంటుంది?